పెంచరా. నువ్వు జరుగు సామి, అలా పంది పోతుంది. నీకు 5 కేజీల చికెన్ నేను కొనిస్తాలే, నీతో కొంచెం మాట్లాడాలా పోందా పక్కన ఖచ్చితంగా. ఫస్ట్ హృదయ చెప్పయ్యా, ఏంది ఏంది నీ బాధ? ఇప్పుడు చెప్పు. ఏం లేదు, ఇంత ముందు మనం ఇంటర్వ్యూ చేశాం కదా, దానికి వ్యూస్ బాగా వచ్చాయి, వాచ్ టైం కూడా చాలా బాగా వచ్చింది. అందుకే మళ్ళీ ఇంకోసారి నీతో మాట్లాడదామని వచ్చాను పెంచలే. అవునా, సరే అడుగు, నీ క్వశ్చన్స్ అడుగు. అప్పుడు ఏం మిస్ అయినామో ఇప్పుడు అడుగు. అడిగేది ఏం లేదు, జనరల్ గానే అడుగుతాను. ఓకే, నీ ఇష్టం, అడుగు. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయినట్టున్నా. అవును, మా పెంచలే తాత దయ వల్ల చాలా ఫేమస్ అయినా, చాలా వైరల్ అయినా. సో ఎక్కడ పోయినా నన్ను బాగా గుర్తిస్తున్నారు. చూస్తేనే చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గుర్తుపట్టేసి దగ్గరకు వచ్చి, బాబు నువ్వు వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా బాగా నవ్విస్తున్నావు, ఆ పెంచలే గెటప్ చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ పెంచలే కాకుండా కొత్తగా వదిన యాడ్ అయినట్లుంది. అవునవును, రీసెంట్ గా ఒక ఆఫ్రికన్ లేడీతో చేస్తున్నా. ఆమె పాట పాడటంలో ఏమంటదంటే, హలో హాయ్ వదిన, గుడ్ మార్నింగ్ వదిన అంటే కూడా హలో అనమాట. అది చాలా చాలా ఫేమస్. అది అలాగే డ్యూయట్ కూడా చాలా బాగా చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు డ్యూయట్లు చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగా మంచిగా వ్యూస్ వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి వీడియోస్ చాలా బాగుంది. అదే అది కూడా చూసాను నేను కూడా, చాలా అంటే నవ్విన సందర్భాలు ఉన్నాయి ఆ వీడియో చూసి కూడా. చాలా బాగుంది అది. ఆమె ప్రతి దానికి అంటది అనమాట. దాన్ని నేను బేస్ చేసుకొని ఇది మనం ఫన్నీగా చేస్తే ఎలా ఉంటది అనేసి ఉద్దేశంతో ఆ వదిన క్యారెక్టర్ ని నేను తీసుకున్నట్లు. వదిన, చెల్లెలు, పెంచలయ్య ఇలా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నావు. నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని వాళ్ళతో ఈ కామెడీ క్రియేట్ చేసి అందరినీ రోజుకి కొన్ని లాక్స్ మందిని నవ్విస్తున్నాను. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. దాంతో పాటు మొన్న జరిగినటువంటి ఇష్యూలో అన్వేష్ మీద ఒక రీల్ చేసినట్లున్నావు, అది ఎంతో వైరల్ అయింది ఆ రీల్. దాని గురించి నాకు అన్వేష్ చెప్పే వర్డ్స్ కొన్ని నచ్చలేదు అనమాట. సో ఎందుకు ఏం చేశాను నేను, సరే అనేసి ఇట్లానే జనవరి 1st రోజు ఒక వీడియో చేశాను. అసలు అన్వేష్ మాట్లాడుతుంటాడు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేసి ఇట్లా దుప్పటి కప్పేసి కొడతాను అనమాట. కొట్టేసి ఎత్తుకొని మళ్ళా ఎత్తుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్ లో డిచిల్ కొడతారు. ఆ వీడియో ఒక్క రోజులో 1 million వ్యూస్ దాటిపోయింది. నాకు చాలా అంటే చాలా మంది దాన్ని షేర్లు చేశారు. ఆఖరికి అన్వేష్ కూడా చూసి దానికి కామెంట్ చేసి, అదే చూసాను, అన్వేష్ కామెంట్ చేశాడు, అలాగే బయాసన్ యాదవ్ కూడా కామెంట్ చేశాడు. అంటే వాళ్ళు ఏది పెద్ద నెగిటివ్ గా ఏం కామెంట్ చేయలేదు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో జనవరి 1st రోజు కొన్ని లాక్స్ మందికి నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను, అందరు నవ్వించాను. సో చాలా హ్యాపీగా ఉంది. అది తప్పు ఒప్పు అది నాకు తెలియదు, బట్ మాట్లాడడం చాలా రాంగ్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను నాకు అలా చేశాను అనమాట. ఈ మధ్య చూస్తున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక లేడీని ఒక అమ్మాయి ఇన్స్టా చూడాల్సి వచ్చింది. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు. దాంట్లో చూస్తే ఆ అమ్మాయికి ఫాలోవర్స్ చాలా బాగున్నారు, 3 lakhs సంథింగ్ ఏమో ఉన్నారు. బట్ ఆ అమ్మాయి ఫాలో చేసేది మాత్రం నిన్నొక్కనే. అది ఏంటి అలా? అంటే దాని గురించి చెప్తావా? అమ్మాయి పేరు పూజ. సో 3 lakhs అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను ఒక్కనే ఫాలోవర్స్. అందరికి అదే డౌట్, అందరు చూస్తారు ఈ అమ్మాయి యాక్చువల్లీ ట్రోలింగ్ అనమాట, అన్ని బూతులు మాట్లాడుతుంటది. సో ఆ అమ్మాయి తక్కువ రోజుల్లో చాలా ఫేమస్ అయింది. సో ఒకప్పుడు నాతో అడిగేది అనమాట, అన్న నేను ఎంత బాగా చేసినా నాకు వ్యూస్ వస్తలేవన్నా అన్నట్లు, నేను ఏమన్నా ట్రోలింగ్ చేస్తాను అంటే, అమ్మ చెయ్యమ్మా, బట్ లిమిట్ గా చెయ్యి, తర్వాత బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, అది తట్టుకోగలగాలి అని చెప్పాను అనమాట. సో అమ్మాయి ఎదుర్కొనింది, ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేసింది, బూతులు మోట్లను స్టార్ట్ చేసేది. సో అమ్మాయికి అర్థమైపోయింది, అంటే మంచిగా చేస్తే వ్యూస్ రావు అనేసి ఆ అమ్మాయికి నచ్చని వీడియోని టార్గెట్ చేసుకొని బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎక్దమ్ మంచిగా పాపులర్ అయిపోయింది. అంటే నువ్వు అనేది ఏంటి, ఇప్పుడు మంచిగా మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ సక్సెస్ రాదంటున్నారు, బూతులు మాట్లాడితేనే వస్తాయంటారు. బట్ అది నిజం కాదు, నేను చెప్తున్నాను. సో మనం కష్టపడి డైలీ కంటెస్టెన్సీ అనేది ఒక వీడియో డైలీ అప్లోడ్ చేస్తే మనం చెప్పలేం, బూస్ట్ అయిన తర్వాత మంచిగా ఇంకా బాగా చేస్తే పాపులర్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు పక్కదారి ఎంచుకుంటున్నారు ఈ ఆడపిల్లలు, ఎక్స్పోజ్ చేయడము అండ్ బూతులు మాట్లాడడం ఇలా చేస్తున్నారు అనమాట. అది సమాజానికి ఉపయోగపడదు. సో వాటి నుంచి కూడా చాలా మంది చెడిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఎక్కువ ఈ మధ్య పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు. సో నాకు చాలా భయం వేస్తుంది, ఇన్స్టాగ్రామ్
పిల్లల చేతికి మొబైల్ వాళ్ళని కూడా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఓపెన్ చేస్తేనే చాలా వరస్ట్ వీడియోస్ వస్తా ఉన్నాయి అన్నమాట. సో దాంతో పాటు ఇప్పుడు ఈ టాపిక్ లోకి వచ్చాం కాబట్టి రీసెంట్ గా జరిగిన శివాజీ 2 మాటలు, దాని తర్వాత ఈ అనసూయ అన్న మాటలకి కానివ్వండి, చిన్మయ్య అన్న మాటలు కానివ్వండి, అక్కడికి ఆ టాపిక్ ఎండ్ అయింది. కానీ దాన్ని ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, అంత పెద్దగా డిబేట్ పెట్టి దాని ప్రాపగాండా చేసి అంత బయటికి తీసుకురావాల్సినంత అవసరం ఉందంటారా? ఎట్లా అంటే పవన్ గారు, ఇది ఒక వైరల్ కోసం ఇదంతా తపన చేస్తున్నారు కానీ సో ఎవరిష్టం వాళ్ళదండి. యాక్చువల్లీ ఆ సామాన్ లాంటి గురించి వచ్చింది అది. సో ఆ సామాను ఎవడైతే సృష్టించాడో వాడిని పట్టుకుని ముందు వాడిని తన్నాలి. సో ఆడపిల్లని అలా మాట్లాడకూడదు. నాకు అడిగితే చాలా రాంగ్. అంటే ఎవరిష్టం వాళ్ళది, అంటే ఎవరు డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళది. సో మన శివాజీ గారు ఇప్పుడు సామాన్లు అని అంటున్నారు కదా, సో మరి సామాన్లు అనకపోతే మరి ఏమన్నా చెప్పండి. సో ఆయన కూడా ఒక మంచిగానే చెప్పాడు. దాన్ని కొంతమంది రాంగ్ తీసుకున్నారు, ముఖ్యంగా అన్వేషణ తిట్టడము, అది తిట్టడం పాపం అది నాకు నచ్చలేదు. అనుష కూడా ఆమె డ్రెస్ సెన్స్ పర్ఫెక్ట్ బాగుంది, మీ వరకు మీరు చేసుకోండి అంటే చేసుకోండి, బట్ మీ అందా చందాలను మీ ఇంటి వరకే, మీ భర్త వరకే ఉండాలి, కానీ అందరికీ చూపించడం అది న్యాయం కాదనుకుంటున్నాను. సో చూసేవాళ్ళు ఎలా కూడా బ్యాడ్ కామెంట్ పెడతారు, చూస్తారు, నచ్చిందంటే నచ్చిందంటారు, లేదంటే లేదంటారు. సో ఆమె కూడా ఆలోచించాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి. సమాజం చూస్తూ ఉంటారు, చూసిన వాళ్ళు ఊరికి ఉండరు కదా, ఏదో ఒక మాట అంటేనే ఉంటారు. సో అది పట్టించుకోకూడదు అలాంటప్పుడు. సో నా మెయిన్ ఇప్పుడు మనం ఈ విధంగా ఉంటున్నప్పుడు సమాజం ఏదో రకంగా మాట అంటేనే ఉంటుంది. ఆ మాట పట్టించుకోకుండా ఉంటేనే మనం సేఫ్టీగా మనం హ్యాపీగా లీడ్ చేయగలం లైఫ్ అనేది. దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టాలి మీడియా వాళ్ళు కూడా. సో ఏదో చిన్నది దాన్ని పట్టుకొని అది పెద్దగా చేసి మీడియా రేటింగ్ కోసము ఇలా చేస్తున్నారు. సో మనం ఏం చేయలేని పరిస్థితి, మనం నార్మల్ పర్సన్స్. కానీ నిజంగా చెప్పాలి అంటే అనసూయ అని కాదు, కానీ ప్రతి మహిళలో కూడా ఖచ్చితంగా 2 లక్షణాలు ఉంటాయి. సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, అదే విధంగా మోడర్న్ గా కూడా ఉంటుంది. సాంప్రదాయబద్ధం వదిలేసి మోడర్న్ గా ఉండేటి మాత్రం తీసుకొని పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ప్రజలకి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూస్తుంటే మీ కాళ్ళకి ఎన్నో దెబ్బలు తగిలినట్టు అనిపిస్తుంది. ఏది ఆ దెబ్బలు? అవునవును, నిజంగా చెప్పాలంటే నా కాళ్ళకి అన్ని దెబ్బలు గిట్ల ముళ్ళు అన్ని గుచ్చుకుంటాయి అనమాట. సో నేను వీడియో రియాలిటీ కోసం చేస్తా ఉంటాను అనమాట. నా కాళ్ళ నిండా దెబ్బలే, చేతులకు దెబ్బలే ఉంటాయి. ఎందుకంటే ఆఫ్రికన్ ట్రైబల్స్ వల్ల అలాగే ఉంటారు కాబట్టి నేను కూడా సేమ్ ఆ లుక్ రావాలనేసి ఈ కంపల్లో దెబ్బలు తగిలించుకున్నా. చాలా తగిలినాయి పవన్ గారు, చూడండి ఇక్కడ చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇలా అవన్నీ పట్టించుకుని, ఎందుకంటే నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళు, ఆ కామెంట్స్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో నేను వాటిని మర్చిపోయి ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను. సో వాళ్ళ కోసం ఇంత కష్టపడుతున్న ముళ్ళ కంపలలో ఇట్లా తిరగడం చేయడం చేస్తాను. ఓకే, గుడ్ గుడ్, మంచి విషయమే. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక విషయం అడగలేదు, మీ ఫ్యామిలీ గురించి. అమ్మగారు ఏం చేస్తుంటారనే విషయం, నాన్నగారు కాలం చేశారనే విషయం తెలుసు, అమ్మ ఏం చేస్తున్నారనే విషయం కానివ్వండి. దాంతో పాటు మీకు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అందులో చిన్న చెల్లెలకి నీకున్నటువంటి సొంత, చిన్నదో పెద్దదో, ఆ ఇంటిని చెల్లెలకి దారదత్తం చేశారు అన్నట్లు తెలిసింది, మరి అది నిజమేనా? అవునవును పవన్ గారు, యాక్చువల్లీ నాకు 2 చెల్లెలు అనమాట. ఇద్దరు భర్తలు చనిపోయారు. సో మా డాడీ కూడా, మా మమ్మీకి, మా 2 సిస్టర్కి 2 భర్తలేదు ఇంట్లో, ఆడపిల్లలకి. సో చిన్న సిస్టర్ 2 ఆడపిల్లలు ఉన్నారు అనమాట. సో కష్టపడి చదివించుకుంటా ఉంది. ఇంకా సో మనం మగపిల్లలు ఎలాగైనా బతకొచ్చు అనేసి నేను నాకున్న మా డాడీ ఇచ్చిపోయిన ఇల్లు మా సిస్టర్కి నేను ఇచ్చేసి నేను బయటకు వచ్చేసాను అనమాట. బయట రెంట్కి ఉండి ఈ వీడియోస్ చేసుకుంటా, మేకింగ్ నా ప్రొఫెషనల్ వర్క్ చేసుకుంటా ఉన్నాను పవన్ గారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇటువంటి విషయాలు తెలుసుకుంటున్నప్పుడు కొంతమంది అంటే అక్క చెల్లెలకి ఎంతో భరోసాగా అనిపిస్తుంటుంది ఇలాంటి అన్నదమ్ములు ఉండడం వలన. అవునవును, కొన్ని సందర్భాలలో వేరే విషయాలు జరుగుతుంటాయి. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నంటే, మా ఇంట్లో 3 ఆడపిల్లలకి భర్తలేరు. సో మమ్మీ ఎక్కడో జాబ్ చేసుకుంటుంది. అయినా కూడా నేను వద్దంటున్నా, అమ్మ వద్దమ్మా ఇంట్లో ఉండి ఏం పర్వాలేదని. ఆమె హైదరాబాద్ లో ఏఎన్ఎం నర్స్ అనమాట, అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తా ఉంది. వద్దమ్మా
ఇక్కడే ఉండమ్మా, నేను సాక్కుంటానమ్మా, నేను చూసుకుంటానమ్మా, అసలు నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మంటే కూడా మా అమ్మ వినడం లేదనమాట. ఎందుకని? ఏమో ఆమెకి ఇంకా నాకు బాగేంత వరకు నేను అక్కడే ఉంటాను, నేను బాగున్నంత వరకు అక్కడే ఉంటాను, నేను ముసలి అయిపోతే అప్పుడు చూసుకుందిలేనన్న, అప్పుడు నాకు సేవలు చేసుకుందిలేని ఆమె కఠినంతో అక్కడే ఉండి జాబ్ చేసుకుంటా ఉంది. సో ఇంకా చిన్నపిల్ల ఆడపిల్ల కాబట్టి ఇంకా బయట రెంట్లు కట్టుకోలేక ఉన్నారు. సో దానికోసమని నేను నాకున్న ఒకే ఇల్లు మా సిస్టర్కి ఇచ్చేసి నేను బయట. నువ్వు చేసిన మంచి పనికి ఆ దేవుడు నీకు మళ్ళీ ఖచ్చితంగా ఇల్లుని ప్రసాదిస్తాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్క చెల్లెలకి ఎంత ఇచ్చినా తక్కువే. మొన్న నీకు సినిమా అవకాశం వచ్చిందట, నువ్వు షూటింగ్ కూడా వెళ్ళావని తెలిసింది, కానీ అక్కడ ఏదో చేదు అనుభవం జరిగింది అన్నట్లు తెలిసింది. ఏంటి ఆ విషయం? చాలా అంటే చాలా కోపం వచ్చింది. సో చాలా రోజులతో ఒక డైరెక్టర్ కాల్ చేసి రమ్మన్నారు షూట్ కి. ఒక చిన్న క్యారెక్టర్ చేస్తావా అంటే నేను వెనక ముందు ఆలోచించకుండా ఏ క్యారెక్టర్ అయినా మూవీలో యాక్ట్ చేయాలి కదా అని ఒక ఉద్దేశంతో చాలా కష్టపడి సరిగా అమౌంట్ లేకుంటే ఫ్రెండ్స్ దగ్గర ఇప్పించుకొని ఇక్కడ నుంచి స్కూటీ తీసుకొని బైక్లో వెళ్ళేసి అక్కడికి కరెక్ట్ వాళ్ళు 11 కల్లా వచ్చేసేయండి లొకేషన్ పెట్టారు. లొకేషన్కి వెళ్ళాను, 11 కల్లా వెళ్ళాను, కరెక్ట్ టైం టు టైంకి వెళ్ళేసి కూర్చున్నా. కో డైరెక్టర్ వచ్చి మాట్లాడాడు. సో లోపల షూట్ నడుస్తుంది, కూర్చో నేను వస్తాననేసి షూట్ నడుస్తూ ఉంది, నేను బయట కూర్చోన్నాను అనమాట. కూర్చున్నాం 2:30 అయింది అండి, కానీ 2 అయింది, 2:30 అయింది. సరే ఇంకా అప్పుడు భోజనాల టైం అనమాట. సో నేను భోజనాలకి ఇప్పుడు కూడా అక్కడ ఎట్లా ఉందంటే పని చేసే వాళ్ళకి సపరేట్ ఉంది, హీరో హీరోయిన్ పోస్ట్ ప్రొడక్షన్స్ వీళ్ళకంతా సపరేట్ ఉంది. నాకు అది నచ్చలేదు అనమాట ఫుడ్ సెక్షన్ దగ్గరకు వచ్చేసరికి. సో ఆ జూనియర్ ఆర్టిస్ట్లకు ఒక పక్కన వీళ్ళకి ఒక పక్కన అనమాట, అది నాకు నచ్చలేదు. సో కనీసం నేను ఇంత దూరం నుంచి కర్నూలు నుంచి పోయాను కదా, కనీసం బ్రదర్ అక్కడికి వెళ్ళేసి తినండి అని కూడా అనడం లేదు. నాకు అది చాలా కోపం లేసింది. అండ్ నేనే దగ్గరికి వెళ్ళేసి అన్న నేను భోజనం చేస్తానంటే సరే బ్రో అక్కడ వెళ్ళి భోజనం చేయండి, నువ్వే అడిగావు. సో నేను అన్నం కోసం కాదు, కానీ అక్కడ రిసీవింగ్ అనేది నాకు చాలా అంటే చాలా కోపం లేసింది అనమాట. సో ఈవినింగ్ వరకు కూర్చున్నాము, ఈవినింగ్ 4:30కి అప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారనమాట డైలాగ్. 4:30కి మార్నింగ్ నుంచి కూర్చుంటే. సో సరే వచ్చింది కదా చేసి వెళ్దాంలే అనుకున్నాం. మా బ్రదర్ నైట్ 2:30 అట్లా అవుతుంది అయిపోయేపటికి నీకేం కాదు కదా అంటే ఓకే అని అంతా అయిపోయింది. 6 అయింది, ఏమైందో ఏమమ్మా ప్యాకప్ చెప్పేసారు. 6కే ప్యాకప్ చెప్పేసారు. సో నేను అక్కడ వెయిట్ చేస్తున్నా, డైలాగ్ నేర్చుకున్నా డైరెక్టర్ కూడా వచ్చారు, నువ్వు బాగా చేస్తావు, నువ్వు మంచిగా చేస్తావు, బ్రహ్మానందం లెక్క చేస్తావు, చాలా బాగుంటాయి, అందుకే నేను పిలిపించాను. సరే సార్ థ్యాంక్ యూ సార్. సో సార్ది ఏం తప్పు ఉండదు, ఇప్పుడు నన్ను ఎవరైతే పిలిచారో కో డైరెక్టర్ అతను ఏం చేయాలి, ప్యాకప్ అయింది కదా నాకు చెప్పాలి విషయం వచ్చి. సో నేను ఎదురు చూస్తున్నా ఇంకా చెప్తారేమో అని, జర వేరే యూనిట్ వస్తుందేమో వాళ్ళు వచ్చి మళ్ళీ షూట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ మొత్తం ప్యాకప్. నేను అప్పటికి వెళ్ళేసి బ్రదర్ ఏమైందంటే బ్రదర్ పోస్ట్ పోన్ అయింది ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత అన్నారు. నాకు చాలా కోపం లేసింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేసి వాళ్ళకి టైం టు టైం అక్కడ కూర్చొని ఇంత కష్టపడిపోతే కూడా నాకు చాలా అది చేదు అనుభవాన్ని ఎదురైంది. నాకు అనిపించింది నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ మనం డైలీ కొన్ని lakhs మందిని నవ్విస్తాం, అక్కడ ఏముంటుంది అండి సినిమాలో పోయి అక్కడ పోయి యాక్ట్ మన టైం మన పని వేస్ట్ అయిపోయింది, నాకు చాలా వేస్ట్ అయిపోయింది. సో అది చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఈసారి కో డైరెక్టర్ కాల్ చేస్తే నేను డైరెక్టర్ చెప్పేస్తాను కో డైరెక్టర్కి నేను చెయ్యను అనేసి. చేస్తే ఇట్లా ఒక పెద్ద మూవీలో అవకాశం వస్తేనే చేయాలి పవన్ సార్, లేదంటే కాము వచ్చిన మన పని మనం చేసుకుంటూ మన వాళ్ళని నా ఫాలోవర్స్ని ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే చాలా, నాకు అదే చాలా సంతోషం, అది చాలండి. అలానే మీరు అనుకున్నట్లే పెద్ద మూవీలో మీకు అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంకొకసారి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం వీటెక్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అట్లాగే 1 గంటకి పవన్ ఉంటుంది.